అవకాశం ఇచ్చిన స్థానిక దైవసేకులకు, పాస్టమ్ గారికి, వేదిక మీద ఉన్న అభిషేక్తులైన దైవసేకులకు, సంఘ పెద్దలకు, సంఘ యూత్కు, యవన సమాజానికి, స్త్రీ సమాజానికి, కుడి వచ్చిన మీ అందరికీ మా నిండు వందనాలు. చాలా సంతోషం. చక్కటి సౌండ్ సిస్టమ్ అన్నకు, ఆర్కెస్ట్రా వారికి, కుడి వచ్చిన మీ అందరికీ మా నిండు వందనాలు. చాలా సంతోషం. అందరు బాగున్నారా? మాట్లాడాలి. బాగున్నారా? బాగున్నాము. బాధల్లో బాగున్నాము. బాధల్లో బాగున్నాము. యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు రావా? యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు రావా? యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు రావా? యేసు ప్రభు నమ్ముకుంటే అప్పులు కావా? యేసు ప్రభు నమ్ముకుంటే చచ్చిపోవా? ఎప్పుడు అట్టే ఉండవా? చింతగింజలా గట్టిగా ముద్దుగా ముడతలు పడవా ముడతలు? శ్రమలు లేని క్రైస్తవుడు కాడంట. క్రైస్తవునికి శ్రమలు చెట్టుకు ఎరువులాగానంట. ఓ పత్తి చెట్టు బాగా పత్తిరాలంటే పత్తికి ఏం వేయాలి? ఎరువేయాలి, మందేయాలి. ఈ రెండే వేయకపోతే కాపు కాయదు ఏ చెట్టు అయినా. క్రైస్తవుని కూడా శ్రమలు రాకపోతే ప్రార్థన చేయడు, శ్రమలు రాకపోతే ఉపాసాలు ఉండడు, శ్రమలు రాకపోతే ఎక్కెక్కి ఎప్పుడు ఏడుస్తావు? శ్రమలు వస్తే ఏడుస్తావు. నేను బతకాలన్నా సవాలన్నా మీరు చేతుల్లోనే ఉంది. మీరు మాట్లాడాలి. పారం కూడా ఏం చేస్తుంది? తింటుంది. నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను. 2 కోళ్ళు ఉన్నాయంట. ఎన్ని కోళ్ళు? 2 కోళ్ళు ఉన్నాయంట. ఒకటి నాటుకోడి, ఒకటి బయలర్ కోడి నాటుకొని నువ్వుకి ఎక్కిరిస్తుందంట. నీదేం బతుకే? నీ బతుకు పాడుగా, నీదొక బతుక. నీ బతుకుతుడు, నా బతుకుతుడు. నేను ఎంత మంచి సుఖపడుతున్నా చూడు. నీకు అన్ని కష్టాలేనే, నీకు అన్ని శ్రమలేనే. నువ్వు ఎండతో వానకు దడుస్తావు. నీకు గద్ద బాధ ఉంటుంది, నీకు కుక్క బాధ ఉంటుంది. నీ నీడికట్టితోటి కొడతాడు, నీ నాడికట్టితోటి కొడతాడు. నీకు అన్ని శ్రమలేనే. చూడు నేను ఎంత మంచి సుఖపడుతున్నాను. బయలర్ కోడి నాటుకొని అంటుందంట. చూడు నాకు రేఖల నీడ, నా నెత్తి మీద ఫ్యాను, నేను ఫిల్టర్ వాటర్ తాగుతా. నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. సూదేయకపోతే సైదుకు రాదు. దానికి ఏమేయాలి? నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. నేను మక్కలు తింటా, జొన్నలు తింటా, సద్దలు తింటా, రొయ్యలు తింటా, చేపలు తింటా, పీతలు తింటా. నేను మంచి ఐటమ్స్ తింటా. నువ్వేం తింటావే? నీ బతుకు పాడు కానీ సీసి బ్యా. నాటుకోడి ఏం తింటుందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఏది కనిపిస్తా తింటుంది నాటుకోడి అని. బయలర్ కోడి నాటుకోడి నువ్వు ఎక్కిరిస్తా ఉందంట. నాటుకోడి ఇని నువ్వు అన్నమాట నిజమే. నీకు రేకుల నీడి ఉంది, నెత్తి మీద ఫ్యాన్ ఉంది, నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు, నీకు డాక్టర్ వచ్చి సూదేస్తుండు, నువ్వు మక్కలు తింటున్నావు, జొన్నలు తింటున్నావు, సద్దలు తింటున్నావు, రొయ్యలు తింటున్నావు, చేపలు తింటున్నావు, పీతలు తింటున్నావు. నిజమే, నిన్ను పెంచుతాడు. నీకు ఏది కావాలంటే అది పెడతాడు. పెట్టి 40-45 రోజుల కిలం బాబు కాగా నేను మార్కెట్కి అమ్ముకుంటాడు. నేను కొనకపోయినట్టు గొంతు కోస్తాడు. గొంతు కోసి ఉడుకులీలు అలా ముంచి తోలు గుంచి మొత్తం మీద పెట్టి తుకుడలు చేసి ఈయనకో 1/2 కిలో, ఆనికో 1/2 కిలో, ఆనికో కిలో నిన్ను అమ్ముకుంటాడే. నువ్వు తెల్లార వారికి అలా బైరిపంలోకి వెళ్ళిపోతావే. ఓ నీ మురిపం పాడుగానే ఎందుకు మురుస్తున్నావే? నీది 40 రోజుల మురిపమే. మాట్లాడాలి. ఎన్ని రోజుల మురిపం? కానీ నేనున్న కదా నాటుకొని ఎండకు ఓర్చుకుంటా, ఆనకు ఓర్చుకుంటా, చలికి ఓర్చుకుంటా. నాకు గద్ద బాధ ఉంటుంది, నాకు కుక్క బాధ ఉంటుంది. నన్ను ఇడికట్టితోటి కొడతాడు, నన్ను ఆడికట్టితోటి కొడతాడు. ఈ శ్రమలన్నీ తట్టుకొని ఓ 10 గుడ్లు పెడతా. ఈ గుడ్ల మీద 21 రోజు పొదిగి ఓ 10 పిల్లలు తీస్తా. నేను నా పిల్లలు ఊరంతా కళ్ళ పంటకుంటాం. ఇదేం బతికి? నీ బతుకు గుడ్డు బతికి. నిన్ను ఎప్పటికైనా నిన్ను కొయ్యడానికే పెంచుతారే. ఇప్పుడు చెప్పండి, ఇప్పటిదాకా చెప్పింది దీనికోసమే. మీరు నాటుకోవాలా, బయలురుకోవాలా? అందరు చెప్పాలి. మీరు నాటుకోవాలా, బయలురుకోవాలా? నాటుకోడికి ఏమొస్తాయి? ఆ మాట చెప్పండి తల్లి. నాటుకోడికి ఏమొస్తాయి? మనము దేవుని బిడ్డలం, విశ్వాసులము, ఏ కోయిదిన వాళ్ళం అంటే నాటుకోళ్ళకు చెందిన వాళ్ళం. బయలర్ కోళ్ళు ఎవరంటే లోక సంబంధులు. నువ్వు ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద బైబిల్ పట్టుకొని చర్చికి వస్తున్నావు అనుకో, బయలర్ కోళ్ళు నేను ఎక్కిరిస్తూ ఉంటాయి. ఓ మో కలిసింది అంటారు, ఓ మో దిగింది అంటారు, ఓ మో పుచ్చుకుంది అంటారు. వాళ్ళని చూసి నువ్వు అనాలే, నువ్వు బయలర్ కోడివే. శ్రమలు లేని క్రైస్తవుడు కానే కాదు. శ్రమలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. దావీదికి ఏమొచ్చినాయి? అందరు మాట్లాడాలి.
శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి అమ్మా. దానియేలుకి ఏమొచ్చినాయి? ఆశీర్వాదం వచ్చిందా? శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? యోసేపుకి ఏమొచ్చినాయి? మాట్లాడది మందా. శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? యోబుకి ఏమొచ్చినాయి? శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? ఫస్ట్ మూట వచ్చిందా? ఫస్ట్ శ్రమలు వస్తాయి. శ్రమ తీరిన తర్వాత ఆ శ్రమలకు నువ్వు తట్టుకొని ప్రభు కోసం బ్రతికితే ఓ పెద్ద ఆశీర్వాదం అన్న. ఎట్లుంది అట్లుంచి అన్న, ఏం చేయకన్నా, ఓ పెద్ద ఆశీర్వాదం నీకు వస్తుంది. ఒక మాటతో చెప్పాలంటే నా యేసయ్యకి ఏమొచ్చినాయి చెప్పండి అమ్మా. శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? నీకు కూడా అంతే. నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు. తల్లి బిడ్డ చక్కటి భక్తి పరులు, భర్తనేం పుల్లు తాగితే డ్రింకర్. ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది, అన్న మేము ఇద్దరం పరలోకం వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడన్నా, తాగి తాగి సస్తట్టుండన్నా, మా నాయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా మాకు చింత లేదన్నా, మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది. నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది. ఎక్కడ మీటింగ్ లేకపోతే గురువాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి, అంకుల్ చర్చికి రా అంకుల్, యేసుప్రభుని నమ్ముకో అంకుల్, తాగుడు మానేసి అంకుల్, ఈ పాంప్లెట్ చదువు అంకుల్ అని సువార్త చెప్తుంటే వినకపోయేది. పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి, ఫోరా దేవుళ్ళాడు గివుళ్ళాడు, ఫోరా దేవుళ్ళాడు ఇట్లా బెదిరించేది నన్ను. ఎంత చెప్పినా వినకపోయేది. తాగి 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 పక్షవాతం వచ్చింది. ఏమొచ్చింది? పక్షవాతం వచ్చింది. మూతి ఇట్లా వంకర పోయింది, పెడక పోయింది, ఇట్లా పోయింది మూతి. రెండు చేతులు ఏమి ఇట్లా పోయినాయి, కాలు ఇట్లా పోయినాయి. ఇప్పుడు వస్తుండు చర్చికి, నేను మాటలు సరిగా రాక తొత్తర మాట్లాడి అత్త అంకులకి అత్త అత్త. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను బ్రతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లో ఉంది. మీరు ఉసూరు మంట గుసూరు అనుకో, నాకు నడిపింపు ఉండదు. బట్ట షాపుల బొమ్మల్లాగా, షోకేసుల బొమ్మల్లాగా కూర్చోకండి. నేను కొన్ని మాటలు వదిలిపెడతా, మీరు మాట్లాడాలని. నేను వదిలిపెట్టిన దాన్ని మీరు అందించండి. హైదరాబాద్లో కొన్ని బట్ట షాపులో బొమ్మలు పెడతారు. కొత్తగా ఓపెన్ చేసేటప్పుడు బట్ట షాప్ కూడా కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. దయ్యంలాగా ఎంటికలు వచ్చి దొండపండ్లాగా లిఫ్ట్కి వేసి కనుబొమ్మలు సన్నగా వేసి ఇట్లా పెడతారు. కదలది అట్లుండకండి. మీరు కదలండి, మెదలండి, స్పందిస్తుర్రు, ఇంకొంచెం స్పందించండి. ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని మండుతుంది, నిప్పులు మండుతున్నాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద అగ్ని మండుతుంది. చల్లారిపోయే టైంకి వచ్చింది. మీరు ఇక్కడ బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఇంకొంచెం మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిళ్ళతో నీళ్ళు వేయకండి తల్లు. నేను వదిలిపెట్టిన మాటను మీరు అందియడమే మీరు ఏమేసినట్టు. బొగ్గులు వేస్తే ఏమవుతుంది? మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిందెలతో నీళ్ళు వేయకండి తల్లు. బస్ స్టాండ్లో బ్యాగులు ఓడగొట్టుకుంటారు కదా, నా బ్యాగ్ ఎవడ ఎత్తకపోయింటారో మొదటి నష్టపోవడం అన్నట్టు కూర్చోకండి. మీరు కొంచెం చురుగ్గా ఉండండి. దేవునికి స్తోత్రం. నాటుకోవాలా బయలురుకోవాలా? నాటుకోడికి ఏమొస్తాయి? శ్రమలతో కుస్తీ పట్టాలంట, శ్రమలతో పోరాడాలి, శ్రమలకు ఎదురు తిరగాలి. కుస్తీ పట్టాలంటే ఓళ్ళు చుట్టూ వాళ్ళు పట్టుకొని గుద్దులాడుకున్నారు, పంచాయతీ పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి అప్పన్న శ్రమ వస్తుంది, రోగమన్న శ్రమలు వస్తున్నాయి, ఆర్థికంగా శ్రమలు వస్తున్నాయి, కష్టాలన్న శ్రమలు వస్తున్నాయి, రోగాలన్న శ్రమలు వస్తున్నాయి. 3 రోజులు ఉపవాసం ఉండి నిండా ముసుకేసుకొని నిండు మొక్కల మీద ఉండి ఎక్కి ఏడుచుకుంటా ఇట్లా అనాలి, అప్పా రా చూసుకుందాం, నువ్వన్ను ఉండాలి. రోగమా దా, నువ్వన్ను ఉండాలి. నిందే దా, ఇట్లా దా. దేంతో కుస్తీ పట్టాలంటే మోకాళ్ళతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? ఇంకా దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి. క్రైస్తవుని బలం ఏందండి? మన కన్నీళ్ళే మనకు బలం. సముద్రమైన ఎండిపోతుందంట, కానీ మనము దేవుని సన్నిధిలో కార్చిన కన్నీళ్ళు ఎండిపోవంట. మన బలం ఏందండి? మన కన్నీళ్ళే. దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి, మోకాళ్ళతో కుస్తీ పట్టాలి, ప్రార్థనతో కుస్తీ పట్టాలి. 3 విషయాలు చెప్పండి. దేంతో కుస్తీ పట్టాలి? ఇంకా దేంతో కుస్తీ పట్టాలి? ప్రార్థనతో. అక్క శ్రమలు వస్తున్నాయి అంటే నేను దేవుడు దీవించబోతుండు. శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుండు.